అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కోకిల ఉండేది. ఆ కోకిలకి పాటలు పాడటమంటే ప్రాణం. అది ఎంత బాగా పాడేదంటే, అడవిలో ఉన్న సింహం నుంచి చిన్న ఎలుక వరకు అన్నీ కలిసి దాన్ని పాట పాడు అని బ్రతిమిలాడేవి. కాని ఈ పొగడ్తలు చూసి కోకిలకి గర్వం పెరిగింది. నా టాలెంట్ ఈ ఎదవ జంతువుల కోసమా? పక్కనే ఉన్న రాజుగారు సంగీతప్రియుడు అని విన్నాను. అక్కడికి వెళితే నాకు రాజమాన్యాలు, మంచి ఫూడ్, పెద్ద పేరు వస్తాయి అని ఆశపడింది. జంతనువులు ఎంతో నచ్చజెప్పారు. వద్దునేస్తమా, మనుషులు నమ్మదగ్గవారు కాదు, నిన్ను బంధిస్తారు అని మోరల్గా చెప్పారు. కాని కోకిల ఎవ్వరి మాటా వినకుండా గర్వంగా రాజభవనానికి బయల్దేరింది. రాజభవనం చేరిన వెంటనే కోకిల తన పాట మొదలుపెట్టింది. ఆ మధురమైన పాట విన్న రాజుగారు, సంతోషం, దీన్ని వెంటనే పట్టుకొని పంజరంలో బంధించండి అని ఆజ్ఞ ఇచ్చారు. భటులు వెంటనే దాన్ని పట్టి బోనిలో వేశారు. అప్పటినుంచి కోకిల జీవితం నరకం అయింది. రాజుగారికి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు పాడాలి. పాడకపోతే కర్రతో దెబ్బలు. తినుదాకా తినే కోకిలికి మిగిలిపోయిన తిండి పెట్టేవారు. అప్పుడు కోకిల కళ్లలో నీళ్లు తిరిగాయి. అయ్యో, గర్వంతో నా స్నేహితుల మాట వినకుండా తప్పు చేశానే అని బాధపడింది. కొన్ని రోజుల తర్వాత కోకిల బాధ చూసిన రాజుగారి కొడుకు అర్జున్ దానిమీద జాలితల్చి పంజరం తలుపు తెరిచాడు. అంతే, బతికిపోయాను బాబోయ్ అంటూ ఆ పక్షి ఒక్క ఉడుపున తన అడవి తల్లికి చేరుకుంది. ఎప్పుడూ తన స్నేహితులతో కలిసి సంతోషంగా పాటలు పాడుకుంది.